తల్లిదండ్రులకు నమస్కారములతో మేము బృహదేశ్వరి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అదిగో శివలింగం, శివుడు, బృహదేశ్వరి టెంపుల్ ఉన్న శివుడు. బృహదేవి టెంపుల్ దర్శనం చేసుకుని ఇలా వచ్చాం పైకి. అక్కడ కూర్చున్నారు. అదిగో మా నాన్నగారు. అందులో ఒక్కసారి రైట్ రౌండ్ మళ్ళీ వెనకాల ఇలా కూడా వెనకాల వెళ్తున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. బాగా నెమ్మది కానీ దర్శనం చేసుకుని వచ్చి అవుట్ సైడ్ అంతా అవుట్ అలాగే చూస్తాం దర్శనం. అలా వెళ్ళాము దర్శనానికి. అలా వెళ్ళి ఇలా పోతాం. ఇలా వస్తాం. ఇది అవుట్ బృహదేశ్వర టెంపుల్ క్లోజప్లో సవరింగ్ అంటే జూమ్ చేసినప్పుడు నిలకడగా ఉండదు, చాలా కష్టం. తర్వాత బయటకు వచ్చాం. బయట దూరం ద్వారా బయటకు వచ్చాం. అది ఎంత సైడ్ వ్యూ, ఇదంతా ఒక ప్రక్క. అంటే దర్శనం చేసుకుని పైకి వచ్చినటువంటి వ్యూ అనమాట. ఇది ఎలా చూడండి మొత్తం. అది బృహదేశ్వర టెంపుల్. టోటల్గా జూమ్ చూసారా హైట్. అదిని హైట్. ఇక్కడ మళ్ళీ జనాలు ఎక్కుతున్నారు. అక్కడ దర్శనం ఇది ఇలాగ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ప్రాంగణం ఇంత ఇక్కడ ఎండ్. ఇది ప్రాంగణం ఇక్కడతో ఎండ్ అయిపోయింది. అలాగే ఇది ఇలాగా ఇలాగా అలాగా ఇలా కంటిన్యూ ఆ ఎండ్. అదిగో మూడో ముఖ ద్వారం. అక్కడ మూడో ముఖ ద్వారం. ఇది మూడో ద్వారం. ఇది నంది. అది నంది చూసాం కదా, నంది. ఇది ఎంట్రన్స్. ఆ నంది లోపలికి ఎంట్రన్స్. ఇక రైట్ వీడియో చాలా పెద్ద పేరు వచ్చేది. పెద్ద వెంచుకుంటే హాఫ్ అన్ అవర్ పైన వస్తుంది జనాలు జనాలు జనాలు. ఇవాళ మంగళవారం డిసెంబర్ 16, 2025. ఇవాళ మంగళవారం డిసెంబర్ 16, 2025. ఇక్కడ దర్శనం అది అవుట్ అవుతాం కదా. అక్కడ పోయి వచ్చాం. ఇక 5 అవుతుంది. ఇది 5 అవుతుంది. 5 అవుతుంది. డిసెంబర్ 16, 2025 సాయంకాలం 5 అయింది. తమిళనాడులో తంజావూరులో బృహదేశ్వరి టెంపుల్. ఇది బృహదేశ్వరి టెంపుల్. క్లోజప్ నుంచి చూడండి. క్లోజప్ చేసినప్పుడు కొద్దిగా ఫిల్మ్ ఊగుతుంటుంది. ప్రతి ఒకటి రకరకాల బొమ్మలు ఉంటుంది. ఇందులోని వందల రకాల శిల్పులు చేసి చెక్కినటువంటి బొమ్మలు. చాలా విచిత్రమైనది కదా, చాలా టైం పడుతుంది. ఇది బృహదేశ్వరి టెంపుల్ రైట్ సైడ్ వ్యూ అండి. దర్శనం చేసుకుని వచ్చాం పైకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వ్యూ. అది శిఖరం కనిపిస్తుంది కదా, గోపురం. అది 8 టన్నులు సాలిడ్ స్టోన్ అట. మరి చూడండి ఎలా లిఫ్ట్ చేశారో తెలియదు ఏంటంటే. ఇది ఎంత రకరకాల శిల్పులతో చేసినటువంటి చిత్రాలు ఇవన్నీ. ఫుల్ వ్యూ చూసాము. ఓకే, ఇప్పుడు 5 అయింది. డిసెంబర్ 16, 2025. డిసెంబర్ 16, 2025. బృహదేశ్వరి టెంపుల్ బ్యాక్ సైడ్ వెనక సైడ్ వెనక భాగం చూడండి. నెమ్మదిగా క్లోజప్ చేశాను. అదిగో అది వెనక సైడింగ్ అవుతుంది కాపుతో. ఓకే, బృహదేశ్వరి టెంపుల్ కార్నర్ వ్యూ ఎందా చూశారు. ఇది టెంపుల్ తాలూకా బ్యాక్ సైడ్ వ్యూ, వెనకాల టెంపుల్ వెనకాల వ్యూ. అదిగో 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 శిఖరం. అదే 8 టన్నులు గోపురం. అది 8 టన్నుల గోపురం. అది ఇది బ్యాక్ సైడ్ క్లోజప్ చేస్తున్నాను చూడండి. మొత్తం క్లోజప్లో అంత వస్తుంది. సూపర్ కానీ వెరీ నైస్. అదండి మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ.
ద్వారకమ్మ, రైట్ సైడ్ వ్యూ. ద్వారకమ్మ బాట. భక్తులు వెళ్తున్నారు. శిఖరం మరోసారి చూడండి. నైస్. ఇలా వెనుకొచ్చాం. ఇది నాకు ఎడం చేపక్క భాగం, ఇదేమో కుడి చేపక్క భాగం. మా వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఓకే. ఇది బృహదేశ్వరి టెంపుల్ 3వ ముఖద్వారం. అలాగా అందులో కూడా అలా వస్తాం టెంపుల్ శివుని చూడండి, శివదర్శనానికి. ఇది రైట్ సైడ్ వ్యూ. గోపురం, 8 టన్నుల గోపురం, రైట్ సైడ్ వ్యూ. ఇది గుడి వెనకాల భాగం. ఇది రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ. గుడికి రైట్ సైడ్ వ్యూ ఇది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. గుడి వెనకాల ఒక టెంపుల్ ఇది. గుడి ఇలా ఎవరుంటారో తెలియదు. చూడాలా? అలా అలా వెళ్తే మంచి శిల్పాలు ఉంటాయి. అలా ఇన్సైడ్ అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. ఇది బృహత్వేటి టెంపుల్కి వెనక భాగం. అది మళ్ళీ సర్వీస్ అండి. అది గది లెక్క, అది గది లెక్క. గుడికి ఎడం వైపు వెనకాల సైడ్ రోజు చేస్తున్నాము. ఇది బృహదేశ్వరి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కార్నర్ వ్యూ. లెఫ్ట్ సైడ్ కార్నర్ వ్యూ బృహదేశ్వరి టెంపుల్కి. అలా చుట్టూ తిరిగి వస్తున్నాం. రైట్ తీసాం, బ్యాక్ తీసాం. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ వచ్చాం. టెంపుల్ అదిగో అది నందీశ్వర టెంపుల్. నందీశ్వరుడు ఉండే స్థలం. వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్తున్నారు. టెంపుల్ మొత్తం ప్రాంగణం అంతా తీసేస్తాం క్లియర్గా. ఇక్కడ గుడి, భక్తులు వెళ్తున్నారు. అలాంటి శిల్పాలు ఉంటాయి కానీ వెళ్ళలేదు. అన్నీ కూడా రకరకాల డిజైన్లతో శిల్పాలు చెక్కుంటారు. వెళ్ళలేదు. ఓకే. ఈ బృహదేశ్వరి టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ. అంటే అటు చక్క రైట్ సైడ్ చూసాము, దర్శనం చేసాము, అటుపక్క దిగడం. బ్యాక్ సైడ్ చూసాము, లెఫ్ట్ సైడ్ చూసాము, అవి భక్తులు దిగుతున్నారు. ఇది టెంపుల్కి ఇటు సైడ్ భక్తులు దిగుతున్నారు. అటుప్రక్క దిగొచ్చు, ఇటుప్రక్క 2 రకాల ద్వారం ఇచ్చాడు. ఇదంతా ప్రాంగణం వ్యూ. అంతా ప్రాంగణం వ్యూ. అదో మేము వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, అంటే అలా టెంపుల్లోకి వెళ్తాం కాబట్టి ఇది రైట్ సైడ్ వస్తుంది. అటుపక్కది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే దర్శనం చేసుకొని దిగాం కదా, అటు సైడ్ది లెఫ్ట్ సైడ్ వ్యూ వస్తుంది. ఎంత చూసారా ఎంత బాగుందో ప్రాంగణం. చక్కనైన ప్రాంగణం. భక్తులు దిగుతున్నారు అక్కడి నుంచి భక్తులు దిగుతారు. అటుపక్క దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు. ఇది గుళ్ళోకి ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ వ్యూ చూడండి. చూసేసాం, హ్యాపీగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. వెళ్ళితే మరొకసారి ఎక్కడ చూసాం. అలా దర్శనం చేసుకుని అలా వచ్చాము. అలా వచ్చి అంతా కూడా చూసాము. ఫైనల్గా వెళ్ళిపోతూ చేసాం అనమాట. మొత్తం మళ్ళీ ప్రాంగణం ఇలా ఉంటే మనకి రైట్ సైడ్ వస్తుంది. మొత్తం బృహదేశ్వరి టెంపుల్. క్లోజప్ వెరీ క్లోజప్. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ముందు భాగం, టెంపుల్ యొక్క ముందు భాగం ఇదంతా నాకు సరే. దర్శనకు లోనికి వెళ్తాను అనమాట. అలా చాలా ఎక్కువ ముందు భాగం. చాలా ఎక్కువ వీడియోస్ యూజ్ చేస్తాను. చాలా ఎక్కువ మీకు వచ్చి ఇంత వీడియోస్ కుడి పక్కగా కనిపిస్తున్నది. చాలా ఎక్కువ గర్భగుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ఆల్రెడీ ఇందాక తీసాము. ఇలా చూసి లెఫ్ట్ సైడ్ తీసాము. రైట్ సైడ్ వ్యూ. కన్నదిని ఏంటంటే ఏదో స్టోన్కి ఆయిల్ పెడుతున్నారు. అవి చూసారా, ఏదో ఆయిల్ పులుతున్నారు స్టోన్స్కి. అవి నిచ్చిన వేసి అవి ల్యాడర్. అది వచ్చారా. ఇటు సైడ్ బ్లాక్ షేడ్ ఉంది, బ్లాక్గా ఉంది. అటు సైడ్ వెళ్తున్నాం. ఈ నందీశ్వరుని హైట్ 3.65 మీటర్స్. టోటల్ లెంగ్త్ 6 మీటర్స్.
విడ్త్ 3 meters. ఇందాక చూసాను. ఇది గోపురం, నందీశ్వరుని తాలూకా గోపురం. మార్నింగ్ ఇందాక వచ్చినప్పుడు చూసాను. గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు తాలూకా గోపురం. చూడు నంది ఇంత మంచి పెన్ను చాలా బ్యూటిఫుల్ అన్నమాట. చాలా పెద్ద నంది. అది చూసారా, అదే ఒక ఆయిల్ రాశారు. పెన్ను ఆయిల్ కనిపిస్తుంది చూసారా, ఉంది. అంటే చేస్తున్నారు. ఛానల్ అవుతున్నట్టుంది. మళ్ళీ ఆయిల్ జస్ట్ క్లీన్ చేస్తున్నారు, అన్ని మళ్ళీ శుభ్రంగా పెడుతున్నారు, నీట్గా ఉండేటట్టు చూస్తున్నారు అనమాట. ఒక్కసారి చుట్టూ ప్రాంగణం పోల్స్ చూస్తాం మొత్తం అంతా. రెండోసారి గంట వచ్చాం ఇక్కడికి. గంట స్తంభం బృహదేశ్వర టెంపుల్. అది కనిపిస్తున్న శిఖరం, అది ఎంట్రన్స్. అది ఇటుపక్క ఇది, ఇటుపక్క ఇది, అలా చూస్తే ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇది ఇది చూసాము ఇది ఇలాగ వెళ్తున్నాం. మరొక్కసారి బృహదేశ్వరి టెంపుల్. మరొక్కసారి సైడ్ వ్యూ, మరొక్కసారి సైడ్ వ్యూ. అదిగో గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు. అదిగో కన్ను మళ్ళీ క్లోజప్ లో చూడండి, క్లియర్ గా ప్రతి ఇది దగ్గర క్లోజప్ లో తీశాను చేస్తున్నారు. బ్యూటిఫుల్ గా. అదిగో అలా చూడండి, టోటల్గా అక్కడ నుండి బాటమ్ నుంచి తీసుకొచ్చాను. కాళ్ళు దగ్గర నుంచి నందీశ్వరుని విగ్రహాన్ని జూమ్ చేసి తీశాను. అది శిఖరం, అదే నందీశ్వరుడు ఉండే అందమైన గోపురం. సరే, అది చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత క్లియర్గా ఉందో చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళిపోతున్నాం. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నామండి, అది థర్డ్ వెళ్ళిపోతున్నాం. మూడో ముఖద్వారం. మూడో ముఖద్వారం. గుడి ప్రాంగణం అంతా చూసాం, గుడి చూసాం చక్కగాని. వెళ్ళిపోతున్నాం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసి. మా నాన్నగారు నెమ్మదిగా దిగుతున్నారు. నాన్నగారు రండి రండి రండి, దిగండి నాన్నగారు, దిగండి నాన్నగారు, దిగండి. అదిగో మూడో ముఖద్వారం. అది అదే మూడవ ముఖద్వారం. బృహదేశ్వరి టెంపుల్కి మూడవ ముఖద్వారం. బాగుంది. వస్తున్నారు భక్తులు, వస్తున్నారు చూసారా. మూడో ముఖద్వారం నుంచి మూడో ద్వారం. ఇది నందీశ్వరుడు తాలూకా విషయం అంతా అందులో ఉంది. ఇలా ఒకసారి గోపురం తీశాను చూడండి, లాంగ్ సైడ్లో రోజప్లో. ఎడుతున్నా సరే ఇంకా ఏదో తీయాలనిపిస్తుంది. ఇంకా 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 రకరకాల వీడియో తీయాలనిపిస్తుంది. అలాగే తీస్తున్నాను సరే. మూడో ముఖద్వారం వచ్చాం జనాలు. మూడో ముఖద్వారం క్లోజప్లో చేస్తున్నాం. వాసన్ అదిగో అయిపోయింది. 5:30 అయింది. నందీశ్వరుడు పాకి ఇలా వచ్చాం. ఇందా చూశారు కదా, నందీశ్వరుడు. 5:30 5:30 అవుతుంది. డిసెంబర్ 16, 2025 అవుట్ అయిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తం వరుసగా వీడియో కొద్ది టైం దీనిగా చూస్తే చాలా బాగుంటుంది. అది 5:30 అవుతుంది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. బృహదేశ్వర టెంపుల్ నుంచి 5:30 అవుతుంది. బృహదేశ్వరి టెంపుల్ అంతా చూసేటప్పటికి సాయంత్రం 5:30 అయింది. అగో వెళ్ళిపోతున్నాం. అది బృహదేశ్వర టెంపుల్, నంది. ఇది రెండవ ముఖద్వారం. పచ్చిక బయళ్ళు కుడిచే పక్క, వెలంచే పక్క, రెండు పక్కల టెంపుల్లో పచ్చిక బయళ్ళు. బృహదేశ్వర టెంపుల్ వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు, మనకు చెరువు వాళ్ళు. అది ఎంట్రన్స్. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ కనబడదు అలాగే. ఎందుకంటే మెయిన్ రోడ్ అయిపోయింది. 5:35 5:40 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. 5:45 అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం.
వాళ్ళందరూ రెడీ అయిపోయారు. వెరీ గుడ్. నాన్నగారు చూస్తున్నారు. నాన్నగారు 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 ఒకసారి చూడరా. సిగ్గోటే పనికి మళ్ళీ సిగ్గు మా నాన్న. టెంపుల్ కార్ పార్కింగ్. వెరీ గుడ్. టెంపుల్ ముందు మెయిన్ రోడ్ తమిళనాడు తంజావూరులో రోబో టెంపుల్ కార్ పార్కింగ్. అది ఎంట్రన్స్. పెట్టింది కార్ ఎక్కడ పెట్టాడు? 550 అవుతుంది, 545 అవుతుంది. ఫస్ట్ టర్నింగ్ ఇది. అలా వచ్చి ఇక్కడేమో అరుణాచలం ఎటుపక్కన బాగుంది అటు సైడ్. అరుణాచలంలో శివాలయం దర్శనానికి వెళ్తున్నారు. దర్శనానికి వెళ్ళి చూసి వీళ్ళందరూ పైకి వచ్చేప్పటికి 9:30 ఉదయం. ఇక్కడి నుంచి నెల్లూరు బయలుదేరిపోయాం. అరుణాచలం నుంచి ఈ టెంపుల్ దర్శనం చేసి చూసిన తర్వాత ఇంకా నెల్లూరు వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి ఆన్ ది వేలో నెల్లూరుకి వెళ్తున్నాం అరుణాచలం నుంచి. బాగుంది. నగరి ఊరి దాటాక ఆంధ్ర బోర్డర్ దాటాక నగరి ఏరియాకి వచ్చాం. బాగుంది. ఇష్టపడలో ఇలా వెళ్ళిపోతున్నాయి. చూడు కనబడి కొండ బాగుంది. వెరీ గుడ్. బాగుంది. వెరీ గుడ్. అబ్బా బాగుంది. వెరీ గుడ్. ఈరేజ్ ఎరుగుందో అబ్బా ఇప్పటికి వచ్చాం. బెటర్ ఇక్కడ తిండి బెటర్. పదిపదికి అరుణాచలంకి 10:10 వచ్చాం. ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.